హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ. మనం మటన్ కీమా కర్రీని ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం మటన్ కీమాని తీసుకోవాలి. నేను ఒక 300 గ్రామ్స్ వరకు మటన్ కీమాని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా స్ట్రైనర్‌లో వడవేసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ కీమాని ఒక బౌల్‌లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 ½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో మనం మటన్ కీమాని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 4, 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. మనకి మటన్ కూడా మగ్గిపోయిందండి. ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కారంని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాతకి ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు వాటర్‌ని పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15-20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి అందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఈ కర్రీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి మనకి ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పుడే మనకి కర్రీ అనేది పూర్తిగా ఉడికినట్టు. ఈ విధంగా మనం మటన్ కీమా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.